నేను అడుగుతున్నా, కడప ఎమ్మెల్సీ స్థానిక సంస్థల దీనికి సంబంధించి ఏదైతే పోటీ పెట్టామో క్లియర్ మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. క్లియర్ మెజారిటీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు అభ్యర్థిని పోటీ పెట్టింది? ఆయన పోటీ పెట్టడమే తప్పు ఒకటైతే, ఎందుకంటే మెజారిటీ లేకుండా ఎట్లా పెడతావు? నువ్వు ఏదో హార్స్ రైడింగ్ చేయాలా, లేదంటే బెదిరించాలా, లోపరుచుకోవాలా, ప్రలోభ పెట్టాలి, ఏదో చేయాల్సిందే కదా. ఏ దీంతో పెట్టావు? అప్పటికే మా టికెట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన ఆదినారాయణ రెడ్డిని నువ్వు పోస్ట్ చేసి నువ్వు తీసుకొని మినిస్టర్ కూడా చేసి ఆయనకు ఆ బాధ్యత అప్పచెప్పి బీటెక్ రవి అనే క్యాండిడేట్ను పెడతావు. బీటెక్ రవి గెలుస్తాడు. ఎట్లా? మా ఓట్లు జమ్మలమడుగులోనో ఇంకో దగ్గర వాళ్ళ స్టైల్లో, టీడీపీ స్టైల్లో ప్రలోభ పెట్టి తీసుకున్న దానివల్ల గెలిస్తే, ఇక్కడ వివేకానంద రెడ్డి గారికి కోపం వస్తే ఎవరి మీద రావాలా? బీటెక్ రవి మీద వస్తుందా, శివశంకర్ రెడ్డి మీద వస్తుందా? బీటెక్ రవి మీద వస్తుందా, భాస్కర్ రెడ్డి గారి మీద వస్తుందా? ఓడించినోడు, అక్రమంగా ఓడించినోడు. ఎమ్మెల్సీ దీనికి సంబంధించినంత వరకు యునానిమస్గా ఎవరైతే బాగుంటుంది అందరినీ కూర్చోబెట్టుకుని, అందులో శివశంకర్ రెడ్డి గారు కూడా ఉన్న మీటింగ్లో, శివశంకర్ రెడ్డి ఉన్నాడు అందరున్న మీటింగ్లో, అంటే ఎమ్మెల్యే అందరూ ఖచ్చితంగా వివేకం సార్కు మించింది ఎవరుంటారు అని అందరు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు ఫైనలైజ్ చేయడం, ఆయన వచ్చారు. అది ఎంత న్యాచురల్గా జరిగిందో. గెలుస్తాంలే అనుకున్నాం, కానీ వీళ్ళ క్యాంప్ రాజకీయాలు చూసినాక గోవాకి ఎక్కడికక్కడ తీసుకుని టీడీపీ మొదలు పెట్టాక వీళ్ళ ఎత్తులు కొంచెం ఎక్కడికన్నా పోతాయని జాగ్రత్త పడినాం. కానీ కుదరలా. పవర్లో ఉన్నారు, విపరీతంగా వాళ్ళకు ప్రలోభ పెట్టారు, వచ్చారు. సహజంగా బాధ కోపం ఉండేది వాళ్ళ మీద ఉంటుంది. మరి అలాంటి బీటెక్ రవి, అదే ఆదినారాయణ రెడ్డి, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ గారి, రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళు ఎట్లా క్లోజ్ అవుతారు? ఏంటి రిలేషన్? ఏంటి? కోపం ఎక్కడ ఉండాలి? వాళ్ళతో ఎందుకు కలవాల్సి వచ్చింది? రీజనింగ్ ఏమో ఏదైతే చూపుతున్నారో దానికి అవకాశమే లేదు. కొని ఎవరు ఇప్పుడు ఆ పక్షాన వివేకానంద రెడ్డి గారి కుటుంబం అని చెప్పి బాధితులు అని చెప్పి అంటున్న పక్షాన ఎవరంటే వాళ్ళు ఉంటున్నారు. వాడు చేసిందేమో అక్రమంగా వివేకానంద రెడ్డి గారిని ఓడించడం, దానికి నాయకత్వం వహించి చంద్రబాబు నాయుడు. ఆయన ఇప్పుడు మొత్తం ప్లే ఇటు తిప్పుతున్నాడు, తిప్పి మా వైపు షాట్లు కొడుతున్నాడు, వాళ్ళు కొడుతున్నారు. ఇంతకంటే చిత్రం ఏమైనా ఉంటుందా? ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? ఎంపీ సిట్టింగ్ ఎంపీ, ఏం వేరే అక్కర్లేదు. సునీతమ్మ తర్వాత అనడం అవన్నీ కూడా ఏది అవినాష్ కోసమే మా నాన్న తిరిగినాడు అనేది ఇవన్నీ వాస్తవాలు. తర్వాత ఎందుకు మార్చినారు మాట అనేది వాళ్ళు చెప్పాలి, కానీ ఎందుకు ఇలాంటి ఆలోచనలకు పోయినారనేది వాళ్ళు చెప్పాలి, కానీ ఆ రోజు అన్నవన్నీ వాస్తవాలు. ఎంపీ అప్పటికే సిట్టింగ్ ఎంపీ వివేకానంద రెడ్డి గారు పూర్తిగా ఈయనకు సపోర్టుగా ఓన్ చేసుకొని తిరుగుతున్నారు. ముందు రోజు రాత్రి అదే పని చేశారు. ఇది అరిగిపోయింది ఇక్కడ మేము చెప్తున్నాను, మీకు తెలుసు, మీడియాకు కూడా. ముందు రోజు ఉదయం అంతా మైదుకూరి ఇల్లు తిరిగాడు. ఆ రాత్రి జమ్మలమూడిలో ఎవరో ఒక లీడరు దీనికి సంబంధించిన మాట్లాడి నచ్చజెప్పే కార్యక్రమం చేసుకొని ఇంటికి వచ్చారు. ఉదయం అయ్యేసరికి హత్యకు గురయ్యారు. తెల్లవారుజామున వచ్చేసరికి కొన్ని మార్చడానికి అంటే సిట్టింగ్. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎప్పుడైతే పార్టీ పెట్టి బై ఎలక్షన్కి వచ్చిన తర్వాత ఎంపీగా తల్లిని ఎమ్మెల్యేగా ఆయన, కానీ అప్పుడే తెలుసు ఆయన రాష్ట్ర రీజనల్ పార్టీగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో ఉంటారు, పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అవుతారు. దానికి తగినట్టు అసెంబ్లీని చూసుకోవడానికి ఒక గట్టి లెఫ్టినెంట్ లాగా ఉండాలి, తాను గ్రూమ్ చేసుకుని ఉండాలి. బహుశా వివేకానంద రెడ్డి అన్న ఉంటే ఆయనే చేసి ఉండేవాడేమో, చేసేవాడేమో ఆయనే.